జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో మద్దతు కోసం నారా లోకేష్ ని కేటీఆర్ గారు కలిశారంటూ రేవంత్ రెడ్డి గారు అంతకు ముందు చూసుకుంటే గనక కొన్ని వ్యాఖ్యలైతే చేశారు. ఇప్పుడు దీనికి సంబంధించి నారా లోకేష్ గారు అయితే స్పందించినట్టు తెలుస్తుంది. మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి మేడం, మరి జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో మద్దతు కోసం నారా లోకేష్ గారిని కేటీఆర్ గారు కలిశారంటూ రేవంత్ రెడ్డి గారు అంతకు ముందు చూసుకుంటే కనుక కొన్ని వ్యాఖ్యలైతే చేశారు. అలాంటిది దీనికి సంబంధించి కేటీఆర్ గారు కూడా రెస్పాండ్ అయ్యారు అంతకు ముందు. సో ఇప్పుడు నారా లోకేష్ గారు కూడా రెస్పాండ్ అవ్వడం జరిగింది. అంటే రేవంత్ రెడ్డి గారి పర్మిషన్ తీసుకొని కేటీఆర్ గారిని కలవాలా అంటూ కూడా నారా లోకేష్ గారు చెప్పారు. ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే మామూలుగా అయితే ఇప్పుడు మీరు అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు ప్రశ్నించారు కదా, ఏంటి కేటీఆర్ అర్ధరాత్రి వెళ్ళి లోకేష్ ని కలిశారు అని. అంటే ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఈ మాట వచ్చింది. దానికి నిన్న ఢిల్లీ పర్యటనలో ఉన్నారు కదా లోకేష్. అప్పుడు మీడియా మిత్రులతో మాట్లాడుతూ వారు అడిగిన ప్రశ్నకి ఏమన్నారంటే, కేటీఆర్ నేను కలవకూడదా? మళ్ళీ తీసుకున్నాను. లోకేష్ మాట్లాడుతూ కేసీఆర్ని కలుస్తాను, తప్పేముంది, కేటీఆర్ నేను కలవకూడదా? కేటీఆర్ నేను గతంలో చాలాసార్లు కలిసాము, అందులో ఏముంది అని. అంటే కేటీఆర్ని ఇక్కడ ఆయన ఒక రకంగా ఆయన గౌరవాన్ని కాపాడారు. అంటే కేటీఆర్ నన్ను అర్ధరాత్రి వచ్చి కలిశారు అని చెప్పలేదు, చెప్పకుండా కేటీఆర్ నేను గతంలో కలిసాము అని చెప్పారు. ఒకటి. రెండోది, రేవంత్ రెడ్డి అన్న మాటలకి క్లియర్ కట్ గా సమాధానం ఇచ్చారు. అంటే మీ పర్మిషన్ తీసుకోవాలా అన్నట్టుగా, అంటే రేవంత్ రెడ్డి పర్మిషన్ తీసుకోవాలా అని చెప్పి కలవాలా, మీడియా చిప్ చాట్ లో అన్నారు. అంటే ఆయన చెప్పి నేను కలవాలా, ఆయన పర్మిషన్ తీసుకోవాలా. అంటే ఒకప్పుడు కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారి దగ్గర పనిచేశారు. తర్వాత కేటీఆర్ కి పేరు పెట్టడం కూడా నందమూరి తారక రామారావు గారి పేరు పెట్టుకున్నారు, ఎవరు, కేసీఆర్ గారు. అంటే ఆయనకి ఆంధ్రతో అనుబంధం ఉంది ఖచ్చితంగా. అంటే ఆంధ్రప్రదేశ్ అంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్లస్ కేటీఆర్ ఆంధ్రాలో చదువుకున్నారు. అంటే లోకేష్ ఏ రకంగా సంబంధం అనడానికి మనం చెప్తున్నాం. సో మొత్తం మీద అంటే లోకేష్ కేసీఆర్ కేటీఆర్ మాట్లాడుకుంటే ఏమీ ఇబ్బంది లేదు. అంటే రేవంత్ రెడ్డి ఫీల్ అవ్వక్కర్లేదు, రేవంత్ రెడ్డి పర్మిషన్ అక్కర్లేదు అని క్లియర్ కట్ గా లోకేష్ చెప్పడం జరిగింది. సో మీరు అడగచ్చు ఏంటండి, ఇప్పుడు ఉప ఎన్నికలు జరగబోతున్నాయి కదా, అందుకోసమే కేటీఆర్ మాట్లాడారా? ఎందుకంటే మరి గతంలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు కేటీఆర్ ఎలాంటి వ్యాఖ్యలు చేశారో అందరికీ తెలుసు. ఇదంతా కూడా మీ రాష్ట్రంలో పెట్టుకోండి అని అన్నారు. తర్వాత అసెంబ్లీలో అంత గొడవ జరిగినప్పుడు కూడా భువనేశ్వర్ గారికి ఎవరు స్పందించలేదు, వీళ్ళు తెలంగాణ వాళ్ళు అప్పట్లో, కేసీఆర్ గాని కేటీఆర్ గాని. అంటే ఇవన్నీ ఉన్నాయి కదా అని నేను కరెక్టే, రాజకీయాల్లో అన్ని జరుగుతాయి. కానీ ఇప్పుడు ఆ ఎన్నికల కోసం అని ఇప్పుడు తెలుగుదేశం వెళ్ళి వాళ్ళతో కలవదు కదా. తెలుగుదేశం బరిలో ఉంటే పూర్తిగా వాళ్ళు సొంతంగా ఉంటారు బరిలో, లేదంటే ఎవరితోటి కలవరు. అంటే ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారు చనిపోయిన తర్వాత ఎన్నికలు అయితే కీలకంగా మారాయని చెప్పొచ్చు మనం. అంటే ఇటు బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ సై అంటే సై అంటూ మేమేం తక్కువ తిన్నామంటూ ఒకవైపు కాంగ్రెస్ అయితే చెప్తుందని చెప్పొచ్చు. సో ఇప్పుడు ఈ ఎన్నికలు చూసుకుంటే కనుక ఏ విధంగా ఉండొచ్చు అంటారు? అంటే మాగంటి గోపీనాథ్ తెలుగుదేశానికి కూడా కావాల్సిన వ్యక్తి. ఆయన చనిపోయినప్పుడు లోకేష్ గారు కూడా వచ్చి పరామర్శించారు కదా. కాబట్టి ఇప్పుడు కావాలనుకుంటే వీళ్ళ అభ్యర్థిని నిలబెట్టకపోవచ్చు, చెప్పలేము మనం. అదంతా కూడా చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటారు, ముఖ్యమంత్రి గారు చూసుకుంటారు అని లోకేష్ అని చెప్పడం జరిగింది. ఎందుకంటే విధాన నిర్ణయాలన్నీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే తీసుకుంటారు, లోకేష్ తీసుకోరు. ఇప్పుడు లోకేష్ 2 శాఖల మంత్రి, ఆయన ఈ గవర్నెన్స్ కి సంబంధించి కదా ఇవన్నీ చూసుకుంటున్నారు. కానీ అంతిమంగా నిర్ణయాలు తీసుకున్నది చంద్రబాబు నాయుడు గారే కాబట్టి క్లియర్ కట్ గా ఆయన మాట్లాడడం జరిగింది. అంటే అక్కడ ఆయన చూసారా ఇంతలా జరుగుతున్నా, మన యాక్చువల్గా ఉపరాష్ట్రపతి ఎన్నికల కోసం ఎంపీలను ఆయన అంటే సంయమనం చేయడానికి వెళ్ళినప్పుడు కూడా యాక్చువల్గా చంద్రబాబు నాయుడు తరఫున ఆయన వెళ్ళారు. అయినప్పటికీ నాదే నిర్ణయాలు, నేను చెప్పిందే వేదం అని ఆయన ఎక్కడ అనలా. అంతా కూడా ముఖ్యమంత్రి చూసుకుంటారు, చంద్రబాబు నాయుడు గారే చూసుకుంటారు అని. అంటే ఈయన పూర్తిగా ఏ పగ్గాలు తీసుకోలేదు, అది మనం చెప్తున్నది. ఈయన నేర్చుకుంటున్నారు, ఆ క్రమంలో ఆయన ముందుకెళ్తున్నారు. కాబట్టి ఆయన ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడుతున్నారు. ప్లస్ ఆ మాట్లాడే విధానం కూడా చాలా మారింది, చాలా ఫ్రీగా, జోవియల్గా, అంటే స్పాంటేనియస్గా, పేపర్ చూసుకుంటూ 10 సార్లు కాకుండా ఆ రకంగా లోకేష్ గారు మాట్లాడుతున్నారు. కేటీఆర్ విషయంలో
ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఒక విమర్శ చేశారో, ఇప్పుడు ఉప ఎన్నిక కోసం తెలుగుదేశం చుట్టూ తిరుగుతున్నారు, అర్ధరాత్రి వెళ్ళి లోకేష్ని కలిశారు అన్నదానికి ఆయన ఫట్మన్ జవాబు ఇచ్చినట్టుగా లోకేష్ ఇచ్చారు. ఓకే, థ్యాంక్ యూ.